హాయ్ అండి. ఇవి వచ్చేసి అలసందలు అంటారు వీటిల్ని. ఇవి అలసందలు నేను మార్నింగ్ 10 o'clock అట్లా నానబెట్టాను. ఇప్పుడు ఈవినింగ్ 4 అయింది. చూడండి ఎంత బాగా నానిపోయాయో, పొడుగ్గా అయిపోయాయి. ఈ అలసందలు హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా మనం ఆ లేసు కురుకురేలు ఇట్లా ఇచ్చే కంటే ఈ అలసందలు ఇవ్వడం చాలా హెల్తీగా ఉంటుంది. ఓకే అండి. ఇవి అయితే నేను కుక్కర్లో వేసేసి ఒక 3-4 విజిల్స్ రానిస్తాను. ఇందులో సాల్ట్ ఒక 2 స్పూన్స్ వేసాను. 2.5 స్పూన్ దాకా వేసి వాటర్ పోసేసి నేనైతే ఇప్పుడు కుక్కర్ పెట్టబోతున్నాను. మనకి 3-4 విజిల్స్ వస్తే ఏంటంటే చాలా మెత్తగా ఉడికిపోతుంది. ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా ఈజీగా తినచ్చు అనమాట. ఓకే అండి, నేను కుక్కర్ అయితే పెట్టాను. ఇప్పుడు విజిల్స్ రాబోతుంది. ఓకే అండి, కుక్కర్ అయితే మనకి విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టాను. ఇది కొంచెం వడలపాటి బాండలు. ఇది చాలా ఈజీగా ఉంటుంది నాకు పోపు చేయడానికి. ఇందులో ఆయిల్ అయితే వేసాను. ఒక 2 స్పూన్స్ వేయండి, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఈలోపు నేను ఏం చేశానంటే ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకున్నాను అనమాట. అలాగే ఎండుమిర్చి ఒక 5 తీసుకున్నాను. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా కడిగి నీట్గా చిన్న పీసెస్ చేశాను. ఇప్పుడైతే ఆయిల్ కాగిపోయిందండి. ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే ఎండుమిర్చి తుంచి ఒక 2 ముక్కలుగా చేసి అందులో వేసేసాను. ఓకే అండి, ఇది పోపు అయిపోయింది. సో ఇందులో మనం ఆల్రెడీ కుక్కర్లో ఉడికించుకున్న అలసందల్ని ఇందులో వేసేద్దాము. మొత్తం ఆల్రెడీ ఇందులో సాల్ట్ ఉంది కదండి, మనం ఇంకా సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. కారం కోసం ఆ ఎండుమిర్చి అనేది కారం మనకి ఇది అబ్జర్వ్ చేస్తుంది. సో ఇది జస్ట్ మనం ఈ ఆయిల్, ఈ పోపు అనేది ఈ అలసందలకి పట్టడానికి మనం గరిటెతో ఇలా తిప్పితే ఒక 2 minutes ఉంచితే మంచిగా మగ్గుతుంది. ఓకే అండి, ఇప్పుడు 2 minutes తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇప్పుడు వేసేస్తున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం పచ్చిగా ఉంటేనే మనకు బాగుంటుంది తినేటప్పుడు. అలాగే కొత్తిమీర, కరివేపాకు చిన్న చిన్న కట్ చేసాను కదా, అది కూడా వేసేస్తానండి. ఇప్పుడు ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా మొత్తం కలిపేసి మళ్ళీ ఒక 2 minutes, ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ ఒక 2 minutes మనం బాగా కలుపుకుందాం. కలుపుతుంటే నాకైతే సూపర్ స్మెల్ వస్తుందండి. ఆనియన్స్, కొత్తిమీర వేసి మనకి బయట చాట్ తినేటప్పుడు ఏ స్మెల్ వస్తుందో ఆ స్మెల్ అయితే వస్తుంది. మీ పిల్లలకి తప్పకుండా ఇది చేసి పెట్టండి, చాలా హెల్దీ. ఆ బయట తినే కంటే ఇంట్లో హెల్దీగా మనమే చేసుకోవచ్చు. ఓకే అండి, ఇది మెత్తగా అయిపోతుంది. సో నేను స్టవ్ అనేది ఆపేసాను. సో ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకున్నాం. రెడీ మన బొబ్బర్లు. ఇదిగోండి, నేను ఒక చిన్న బౌల్లో మా ఇంట్లో వాళ్ళకి పెట్టడం కోసం ఈ అలసందలు తీసి దీంట్లో వేసాను. ఆహా, సూపర్ టేస్ట్ అండి. నేను కొంచెం నోట్లో వేసుకొని టేస్ట్ చేశాను, చాలా బాగుంది. తప్పకుండా మీరందరూ మీ ఇంట్లో ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.